పార్టీ మెదక్ జిల్లా ప్రజానీకానికి తెలియజేయడం కోసం ఈరోజు మరి పార్టీ ఆఫీస్లో జిల్లా ఆఫీస్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉచిత హామీలు ఇచ్చిందో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు టైంపాస్ పరిపాలన నడిపిస్తున్నారు మన రేవంత్ రెడ్డి గారు. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలు ఎన్నడూ కూడా ఉచితాలు కావాలని ఎన్నడూ అడగలేదు. అయినా కానీ గద్దెనెక్కడం కోసం పరిపాలించడం కోసం అని చెప్పి అమలు కాని హామీలు ఇచ్చి ఇవాళ రైతులను నట్టేట ఉంచి మరి రైతుల కోసం ఇచ్చిన హామీలు 2 లక్షల రుణమాఫీ అయితేనేమి, రైతు కూలికి 12,000 అయితేనేమి, కౌలు రైతుకు 15,000 అయితేనేమి, ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతులను నిల్వల ముంచారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదేవిధంగా మెదక్ జిల్లాకు ఎన్నో హామీలు ఇచ్చారు. మరి నర్సాపూర్ అసెంబ్లీలో అయితేనేమి, మెదక్ అసెంబ్లీలో అయితేనేమి ఘనపూర్ ఆయకట్ట పెంచుతామన్నారు, దాన్ని పెంచలేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు, దాన్ని ఊసే ఎత్తడం లేదు. మరి నర్సాపూర్లో కూడా చూసుకున్నట్లయితే నర్సాపూర్ అసెంబ్లీలో మరి ఎంఆర్ఓ భవనం కూడా ఒకటి 5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు భవన నిర్మాణ పనులు జరుగుతలేవు. కూరగాయల మార్కెట్ ఇస్తామన్నారు, కూరగాయల మార్కెట్ 6 సంవత్సరాల క్రితము పనులు మొదలుపెట్టారు, ఇంతవరకు పనులు అవుతలేవు. మున్సిపల్ భవనం కూడా దాన్ని కూడా శిథిలావస్థకు వచ్చిందని చెప్పి దాన్ని కూడా తీసారు, ఆ పనులు కూడా ఇంతవరకు మరి ఎక్కడ చూసినా కానీ మున్సిపల్ భవనాలు ఓపెన్ అయినాయి. మా నర్సాపూర్ అసెంబ్లీలో ఓపెన్ కాకపోవడానికి ఈ యొక్క ప్రభుత్వాలే కారణమని తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యన 2-3 రోజుల నుంచి ఈ యొక్క మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము సన్నబియ్యం అని ఒక ప్రతిపాదనను తీసుకొచ్చి టైంపాస్ అంటే సన్నబియ్యము గత 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ రేషన్ బియ్యం ఇస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు మళ్ళా దాంట్లో ఏదో సన్నబియ్యం మేమే ఇస్తున్నాం అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది, పేపర్లలో కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంది. ఇది కరెక్ట్ కాదు. సన్నబియ్యం ఇచ్చేది 50 రూపాయల కిలో సన్నబియ్యం ఇస్తే అన్న 40 రూపాయలు మన నరేంద్ర మోడీ గారి సెంట్రల్ నుంచి ఫండ్ పంపిస్తున్నారు రాష్ట్రానికి. మీరు ఇచ్చేది ఎంతయా 10 రూపాయలు మీరు ఇస్తే 40 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారి ఫోటో రేషన్ షాప్లో రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది, మా నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టడం లేదు. మేము ఇప్పటి నుంచి ప్రతి రేషన్ షాప్ కాడికి వెళ్ళి మా నరేంద్ర మోడీ ఫోటో పెట్టే వరకు కూడా మా కార్యకర్తలు కూడా ఎవరు ఊరుకోరు, మేము దానిపైన కూడా ప్రశ్నిస్తాం. అదేవిధంగా చూసుకున్నట్టయితే సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమి ఏదైతుందో దాన్ని వీళ్ళు ఇచ్చిన ఉచిత హామీలకు డబ్బులు లేక, జీతాలు లేక, వీళ్ళు ఇచ్చిన పథకాలకు డబ్బులు లేక ఈ యొక్క 400 ఎకరాల భూమిని మరి వీళ్ళ ప్రభుత్వము అమ్మాలని చూస్తుంది, రియల్ ఎస్టేట్లకు అప్పచెప్పాలని చూస్తుంది. ఇది కరెక్ట్ కాదు. అక్కడ కడితే విద్యార్థుల కోసం యూనివర్సిటీ కట్టుకుని ఇప్పుడు అక్కడ మంచి పచ్చడి ఆ 400 ఎకరాలలో పచ్చడి అడవి, చెరువు, గుంటలు, మరి జంతువులు, ఎన్నో వన్యప్రాణులు అక్కడ నివసిస్తున్నాయి. వాటన్నిటి కూడా భంగం కలిగించి మరి రేవంత్ రెడ్డి గారు అక్కడ బడా బాబులకు ఈ యొక్క భూమిని అప్పచెప్పే ప్రయత్నంలో ఉండు. దానికోసం మా యొక్క తెలంగాణ విద్యార్థి లోకం మొత్తం కూడా కోడై కూస్తుంది. అక్కడ కడితే యూనివర్సిటీ కట్టాలి, దీన్ని మాత్రం అమ్మేందుకు అవకాశం ఇవ్వమని చెప్పి మరి విద్యార్థులంతా కూడా దాన్ని అడ్డుకుంటున్నారు. ఇదంతా కూడా ప్రజలకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క మా బీజేపీ పార్టీ అంటే ఒక మంచి పరివర్తన ఉన్న పార్టీ, క్రమశిక్షణ గల పార్టీ. మరి మాకు ఎప్పుడెప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ చేసే తప్పిదాలను అన్నింటి కూడా మాకు ఎత్తి చూపుతూ ప్రజలకు తెలియజేయాలని, ప్రజలకు వివరించాలని చెప్పడం జరిగింది. ఈ నెల 3 తారీఖు నుంచి మాకు
పార్టీ చాలా కార్యక్రమాలు ఇచ్చింది. ఆ కార్యక్రమాలలో ఇవాళ జిల్లా సమావేశం, ముఖ్య సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ కార్యక్రమాలు ఎలా ముందుకు తీసుకుపోవాలి, ప్రజలకు ఎలా తెలియజేయాలి, కాంగ్రెస్ పరిపాలన గురించి మరి వీళ్ళు చేసిన తప్పిదాల గురించి ప్రజలకు వివరి